మేడం మీరు ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మహిళా సంఘంలో యాక్టివ్‌గా పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా ఉద్యోగం వదిలేసి వచ్చి నేను బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా జాగృతి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. కానీ నాకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు. మహిళలకు అన్యాయం జరిగింది ఈ బీఆర్ఎస్ పార్టీలో, ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీలో అనేది ప్రధానంగా కవిత చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికేం చెప్తారు? నిజంగా అంటే నేను గూడా ఉద్యమం జేసిన. తనతో పాటు తనకంటే ముందు నుంచి. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి గూడా కేసీఆర్ వెంటే నడుస్తున్నాం. కేసీఆర్‌లో అడుగులో అడుగై మేము వారు తీసుకునే కార్యక్రమాలు ప్రతి దాంట్లో గూడా మేమున్నాం. ఇన్వాల్వ్ అయినాం. తను 2006లో వచ్చిండ్రు. అంటే తను వచ్చిన తర్వాత తను గూడా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నటువంటి క్రమంలో మేమంతా గూడా కలిసి పనిజేసినాం. బీఆర్ఎస్‌లో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే తను తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని, ఆ సంస్థ ద్వారా గూడా అనేక బతుకమ్మ గావచ్చు, ఇంకా తెలంగాణకు సంబంధించిన సంస్కృతి పట్ల తెలంగాణ భాష, యాస, కల్చరల్‌గా అన్నిటిని భావవ్యాప్తి చేయడం కోసం అనేది పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఆ జాగృతి అనేది అమెరికాలో ఉండి వచ్చిండ్రు. ఇక్కడ ఎవరు తెలవదు తనకి. అసలు కేసీఆర్ లేని కవిత అనేది లేదు గదా! కేసీఆర్ ద్వారానే కవిత. ఇవాళ జాగృతి అనేది ద్వారా మీరు కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎక్కడ ఏ జిల్లాకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఎక్కడికి పోయినా గూడా అక్కడ రిసీవ్ చేసుకుంది టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ గూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోగ్రామ్‌ని సక్సెస్ జేసిర్రు. ఇవాళ తెలంగాణ జాగృతి నేను పెట్టినను, నేను సక్సెస్ జేసినాను. తెలంగాణ జాగృతితోటే బీఆర్ఎస్ పార్టీ నడిసిందనే లెవెల్‌లో తను మాట్లాడుతా ఉంది. ఇవాళ తెలంగాణ జాగృతి పెట్టినప్పటి నుంచి నాకు కష్టాలే, బాధలేమి ఉన్నాయి తప్ప ఎప్పుడు గూడా నాకు సపోర్ట్ జేయలేదనే అనే మాటలు మాట మాట. ఏదైతే మాట్లాడుతున్నారో, ఆ మాట్లాడినటువంటి మాటలలో నిజాయితీ లేదు. అది ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఒక ఉద్యమకారినిగా, ఒక మహిళగా, ఒక బీసీ బిడ్డగా నేను ఆమె బతుకమ్మకు కావాల్సినటువంటి ఆహ్, హైదరాబాద్‌లో బతుకమ్మ పెడితే మా మెట్టిపల్లి కోరుట్ల నుంచి గూడా మా మహిళలతోటి బతుకమ్మకు గావాల్సిన పువ్వులన్నీ గూడా పంపించినటువంటి సందర్భాలున్నాయి. అట్లా ప్రతి ఒక్కరం గూడా ఇన్వాల్వ్ అయినాం. కాబట్టి మీకు సహకరించకపోవడం అనేది ఎక్కడ జరగలేదు. ఇవల్ల ఆహ్, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మేము. అంతకంటే ముందు గూడా అనేక ఉద్యమాలలో ఉన్నాం. ఇప్పుడు మాకు జరగని గౌరవం మీకు దక్కింది గదా! ఒక ఎంపీగా మీరు బాధ్యతలు నిర్వహించిండ్రు. అంతెందుకు ఇవాళ ఓడిపోయినంక 6 నెలలు తిరగక ముందే ఆహ్, గడవక ముందే మళ్ళా ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఆ ఎమ్మెల్సీ కంటిన్యూషన్ మళ్ళా పొడిగించి మళ్ళా మీకే ఇవ్వడం అనేది ఇప్పటి వరకు గూడా మీరు కొనసాగుతున్నారు. ఇవన్నీ గూడా మీకు ఏ మీటింగ్ జరిగినా, ఎక్కడికి పోయినా గూడా మొదటి కుర్చే మీకున్నది. మీకు దక్కవలసినటువంటి గౌరవం దక్కింది. అన్నిట్లల్లో మీకు ప్రాధాన్యత ఇచ్చిర్రు. కానీ మిమ్మల్ని ఎక్కడ అగౌరవపరిచిర్రు, ఎక్కడ గుర్తింపనేది లేదు. అనేది తను మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు గూడా కానీ ఆమె ఆశ్చర్యపోతున్నారు. ఒక